వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, పాలిటీ సిరీస్‌లో భాగంగా ఈరోజు సెకండ్ క్లాస్. సో, ఈరోజు క్లాస్‌లో మనం కాన్స్టిట్యూషన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో, లాస్ట్ క్లాస్‌లో మనం పాలిటిక్స్, నేషన్, స్టేట్, కంట్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ డెమోక్రసీ, గవర్నమెంట్ ఇలా బేసిక్ టెర్మినాలజీస్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ చూసాము. సో, వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతదో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో, ఈరోజు క్లాస్‌లో మనం కాన్స్టిట్యూషన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూద్దాం. సో, ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? చాలా సార్లు మనం ఈ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసారు. కాన్స్టిట్యూషన్ ఉంది గదా! మన కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుంది. ఇట్లా మనం డైలీ లాంగ్వేజెస్‌లో గూడా ఈ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని చాలా సార్లు మనం వినుంటాం. సో, అసలు మరి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో, కాన్స్టిట్యూషన్ మీన్స్ is a fundamental law or a supreme law of the land. And this is a document that lays down the basic rules and regulations for the people and the government in the country to follow. సో, మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. పాలిటీ అంటే ఏంటి? పాలిటిక్స్ అంటే ఏంటో చూసాం. సో, ఒక సొసైటీ యొక్క రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని మేనేజ్ చేసే ఆ అఫైర్స్ మొత్తాన్ని మనం పాలిటిక్స్ అన్నాము. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో దాన్ని స్ట్రక్చర్డ్‌గా రూల్ చేసే ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్‌నే పాలిటీ అన్నాం. సో, దీన్ని రన్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్‌లో డిఫరెంట్ ఐడియాలజీస్ మనం జూసాం. వన్ ఆఫ్ ద ఐడియాలజీ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవ్వాలి. ఒక సొసైటీని రూల్ జేయాలి, రన్ జేయాలి అంటే ఈ డెమోక్రసీ వచ్చిందని నేర్చుకున్నాం. ఇందుకు డెమోక్రసీ ఈస్ ద రూల్ బై ద పీపుల్ అని జెప్పి. మరి ఆ రూలింగ్ అనేది పీపుల్ ద్వారా ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న తర్వాత, ఆ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎన్నుకున్నారో, వాళ్ళు మనల్ని రూల్ జేస్తారు. మరి వాళ్ళు ఏ విధంగా రూల్ జేస్తారు? ఆన్ దేర్ ఓన్ బేసిస్ వాళ్ళు మనల్ని రూల్ జేస్తారా? లేదు గదా! సంథింగ్ అబౌవ్ ఒకటుండాలి. థాట్ ఈస్ కాల్డ్ యాస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేదేంటంటే, దిస్ ఈస్ లైక్ ఎ ఫండమెంటల్ లా. మన ఒక కంట్రీని ఎలాగైతే రన్ చేయాలనుకుంటున్నామో, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యెస్, దిస్ ఈస్ హౌ అవర్ కంట్రీ షుడ్ గవర్న్. ఇలా మనం మనం రూల్ చేసుకుంటాం. మనకొక ప్రెసిడెంట్ ఉండాలి. మనకొక సుప్రీం కోర్ట్ ఉండాలి. మనకొక లోక్‌సభ ఉండాలి. మనకొక రాజ్యసభ ఉండాలి. ఇలా ఒక లెజిస్లేచర్స్ అందరూ కలిసి ప్లాన్ జేయాలి. దాన్ని ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ఎగ్జిక్యూట్ జేయాలి. వీటన్నిటిని చూడడానికి ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. సో, వీళ్ళందరూ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవాలి. ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది పెట్టాలని ఎవరు డిసైడ్ చేశారు? సో, థాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. సో, కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీం లా. ఈ ఈ ఆల్ దిస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ లోక్‌సభ, రాజ్యసభ వీళ్ళందరూ గూడా దే ఆర్ అండర్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. సో, సింపుల్‌గా కాన్స్టిట్యూషన్ మీన్స్ ఇట్స్ ఎ ఫండమెంటల్ లా ఆర్ సుప్రీం లా, which contains the basic rules and regulations to govern the people in a country. So that is called as constitution. మరి ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ అవసరం? ఏదైనా ఒక కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం అంటే, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ సొసైటీస్‌లో గనుక మనం చూసుకుంటే, కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద రూల్స్ that guard against the misuse of the power by our political leaders. That is limiting the power of the government. నేను ఆల్రెడీ చెప్పినట్టే, మనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని మనల్ని మనమే రూల్ చేసుకోవాలన్న ఒక ఐడియాతో మనం ఒక ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఎలాగైతే పీపుల్‌ని మనం ఎన్నుకుంటామో, ఆ పర్టిక్యులర్ పర్సన్స్ ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేయరనేది ఏముంది? దట్ ఈస్ హౌ అదే కదా హెరిడిటరీ రూల్ గాని, మొనార్కియల్ రూల్ గాని ఫార్మ్ అయింది అంతే కదా! ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ somehow they got the power and they're still ruling like a hereditary or still ruling like a monarchical government. ఏదో ఒక పవర్ ద్వారా ఫార్మ్ అయ్యి మిలిటరీ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఆ పవర్‌ని మిస్‌యూజ్ చేయకుండా ఉండాలంటే సంథింగ్ షుడ్ బి దేర్. వాళ్ళు ఆ పవర్‌ని లిమిట్ చేయడానికి. సో, ఆ గవర్నమెంట్ యొక్క పవర్‌ని లిమిట్ చేసేదే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్‌లో రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఆ పవర్‌లోకొచ్చిన లీడర్స్ ఎవరైతే పీపుల్ ఎన్నుకున్న పవర్‌లోకొచ్చిన లీడర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న రూల్స్‌ని బట్టి, రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని రన్ చేయాల్సి ఉంటుంది. థాట్ ఈస్ వై కాన్స్టిట్యూషన్ ఈస్ ఇంపార్టెంట్ టు లిమిట్ ద
పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అండ్ ఆల్సో ఒక ఎస్పెషల్లీ డామినెంట్ గ్రూప్ అనేది డజంట్ యూజ్ ఇట్స్ పవర్ అగైన్స్ట్ ద అదర్స్ ఆర్ ద లెస్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ ద గ్రూప్స్. డామినెంట్ గ్రూప్స్ అనేది లెస్ పవర్ఫుల్ గ్రూప్స్ మీద పవర్ ని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఆర్ హెల్ప్ టు ప్రొటెక్ట్ us against certain decisions that might could have an adverse effect on the larger principles that the country believes in. See, once ఒక పర్టికులర్ లీడర్ ఎలక్ట్ అయ్యి ఒక పాలసీ క్రియేట్ చేస్తాడు. తీసుకునే ఒక సింగిల్ డెసిషన్ అనేది హోల్ కంట్రీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు ఆ డెసిషన్స్ అనేది అడ్వర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ కింద వెళ్ళకుండా ఉండాలి అంటే వి షుడ్ హావ్ ఎ కాన్స్టిట్యూషన్. మనకొక రాజ్యాంగం ఉండాలి. మనమందరం కలిసి నిర్మించుకున్న ఒక గవర్నమెంట్ ఇది. సో, పీపుల్ ద్వారా ఎన్నుకోబడిన గవర్నమెంట్‌నే మనం డెమోక్రసీ అంటున్నాం. సో, మనందరం కలిసి మన దేశాన్ని ఇలా పరిపాలించుకుందాము అని మనకు మనం రాసుకున్న ఒక బేసిక్ రూల్స్, రెగ్యులేషన్సే కాన్స్టిట్యూషన్. సో, ఇలా కాన్స్టిట్యూషన్స్ దిస్ ఈస్ ద బేసిక్ ఐడియాలజీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. హోప్ ఇస్ ఇట్ క్లియర్? కామెంట్ చేయండి. ఓకే. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఐడియాలజీ అనేది అసలు ఫస్ట్ ఎక్కడ ట్రేస్ అయింది? ఫస్ట్ అసలు చెప్పాం గదా! మనం కాన్సెప్ట్‌ని వెరీ బేసిక్ ఫౌండేషనల్ లెవెల్‌లోకి వెళ్ళి సబ్జెక్ట్ కొంచెం కూడా ఐడియా లేని దగ్గర నుంచి మనం కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తున్నాము. సో, అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది అసలెక్కడ ఈ స్టార్టింగ్ ఐడియాలజీ ఎక్కడ పుట్టింది? సో, సొసైటీ అనేది ఆహ్, రన్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్‌ని చూసుకుంటూ ఒకదాని నుంచి ఒక లెసన్స్‌ని లెర్న్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ సొసైటీ ఇప్పుడు రన్ చేస్తుంది. ఇప్పటికే డెమోక్రసీ అనే ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వరల్డ్‌లో రన్ అవుతుంది. అసలు ఇనీషియల్లీ ఈ కాన్స్టిట్యూషన్ అనే ఒక ఐడియాలజీ ఎక్కడ స్టార్ట్ అయింది అనే రూట్స్‌కి గనక మనం వెళ్తే ఇంగ్లాండ్‌లో ఒక కింగ్ జాన్ అనే ఒక పర్సన్ అన్నమాట. ఆయనకున్న హెరిడిటీ వల్ల ఆయనకొచ్చిన ఆ కింగ్ పొజిషన్ ఆయన పవర్స్‌ని మిస్‌యూజ్ చేస్తూ ఆయన కింద ఉన్న జనాల్ని, ఆయన కింద పనిచేసే వాళ్ళని బారోన్స్ అంటారక్కడ. వాళ్ళని ఆర్ రాజ్యాల్ని విపరీతమైన టాక్సెస్ ఎయడం, వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ కలిసి రాజు మీద తిరుగుబాటు చేశారన్నమాట. తిరుగుబాటు చేసి, అప్పుడు రాజు చేత ఒక డాక్యుమెంట్‌లో సంతకం చేయించుకున్నారు. దాన్ని మాగ్నా కరాటా అన్నారు. దట్ వాస్ ద ఫస్ట్ ఇనీషియల్ ఎవిడెన్స్ ఆఫ్ ఒక కాన్స్టిట్యూషన్ అనే ఒక రూపం రావడానికి ఫస్ట్ ఇనీషియల్ ట్రేసెస్ వచ్చేసి దిస్ ఇస్ ద మాగ్నా కరాటా. ఆ మాగ్నా కరాటాలో ఓకే. కింగ్ ఈస్ నాట్ ద అథారిటీ. ఈ రూల్ ప్రకారమే రన్ చేయాలి. ఎక్కువ టాక్సెస్ తీసుకోకూడదు. పవర్‌ని మిస్‌యూజ్ చేయకూడదు అని చెప్పి అందరూ తిరుగుబాటిచ్చి కింగ్ ద్వారా సంతకం పెట్టుకొని, ఆ శాసనం ప్రకారమే వర్క్ అయ్యేలా చేయడం స్టార్ట్ చేసిన బేసిక్ కాన్సెప్ట్. అక్కడి నుంచే కాన్స్టిట్యూషన్ అనే ఒక ఐడియా సొసైటీలో పుట్టుకుంటూ వచ్చింది. సో, దిస్ ఇస్ ద మాగ్నా కరాటా ఫస్ట్ ఎవిడెన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో, మరి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం? ఎనీ డెమోక్రసీ ఫాలో అయ్యే ఏ కంట్రీలో అయినా సరే, వై కాన్స్టిట్యూషన్ ఈస్ నీడెడ్ అంటే, ఇన్ ఎ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ సేక్రెడ్ టెస్ట్ ఫర్ ద గవర్నమెంట్. ఇట్ లేస్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ టు ఫంక్షన్. అండ్ ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ది నేషన్. సీ ఎలాగైతే మనకి రామాయణం, భగవద్గీత, ఖురాన్ ఆర్ బైబిల్ ఎలాగైతే ఒక థింగ్స్ ఉండి అకార్డింగ్‌లీ ఎలాగైతే ఫాలో అవుతున్నాయో, సో, ఒక గవర్నమెంట్‌కి కాన్స్టిట్యూషన్ అనేది అలాగనమాట. సో, బేస్డ్ ఆన్ దట్ గవర్నమెంట్, ఒక కంట్రీ, ఒక సొసైటీ, ఒక లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఒక స్మూత్‌గా ఫంక్షనింగ్ జరగాలి, రన్ అవ్వాలి అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద బేసిక్ సుప్రీం లా ఆఫ్ ఎనీ నేషన్. అందులో డిఫరెంట్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ వై యాస్ ఐ సెడ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఇంపార్టెంట్ టు లిమిట్ ద గవర్నమెంట్స్ రూల్, టు లిమిట్ ద మిస్యూజ్ ఆఫ్ ద గవర్నమెంట్, మిస్యూజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. సో, దిస్ ఈస్ హౌ. అండ్ ఇలాంటి లార్జెస్ట్ కంట్రీ మనలాంటి ఒక లార్జెస్ట్ డెమోక్రసీ ఉన్న వరల్డ్‌లో కాన్స్టిట్యూషన్ ఇస్ లైక్ ఎ గైడింగ్ లైట్. సో, దట్స్ వై కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ డెమోక్రసీ. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద సారీ.
సో దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఇస్ జర్మన్స్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ చైనా. సో దిస్ ఇస్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో every country has its own constitution. This is the this is the constitution of India. So basically, simply, constitution is the supreme law or the basic law of a country which contains the rules and regulations to run the government or to run the people in the country is called as a constitution. So my making of the constitution of India, మరి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎలా ఎలా తయారైంది? దీని యొక్క హిస్టరీ ఏంటి? ఎలా మన కాన్స్టిట్యూషన్ వచ్చింది సొసైటీలోకి? దాని నుంచి ఎలా ఈ ప్రెజెంట్ మనం ఫాలో అవుతున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ మనం ఏదైతే ఎన్నుకొని ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి, ఎలాగైతే మనకు ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవుతుందో ఎలా వచ్చింది దిస్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూద్దాం. సో డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఇనీషియల్లీ మనందరికి తెలిసిందే. వన్స్ బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళందరినీ మనం ఎప్పుడైతే మూవ్‌మెంట్స్ స్టార్ట్ చేసామో, ఆ టైంలోనే మనకి ఈ మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఒక డిమాండ్ అనేది స్టార్ట్ అయింది. 1922లో మహాత్మా గాంధీ పుట్ ఫార్వర్డ్ ద డిమాండ్ దట్ ఇండియాస్ పొలిటికల్ డెస్టినీ షుడ్ బి డిటర్మైన్డ్ బై ఇండియా దెమ్‌సెల్వ్స్. ఇండియా యొక్క పొలిటికల్ డెస్టినీ ఇండియన్సే డిసైడ్ చేయాలి. అంటే ఇండియాని ఎలా రూల్ చేయాలనుకుంటున్నామనేది ఇండియన్సే రూల్ చేయాలి అనే ఒక ఐడియాలజీతో దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ 27లో బాంబే సెషన్, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ జరుగుతున్న టైంలో ఆ బాంబే సెషన్‌లో మోతీలాల్ నెహ్రూ ఒక రిజల్యూషన్‌ని పాస్ చేయడం జరిగింది. అండ్ 28లో అన్ని పార్టీ కాన్ఫరెన్స్ మీటింగ్‌లో ఒక కమిటీ సెటప్ చేశారనమాట. మోతీలాల్ నెహ్రూని చైర్మన్‌గా పెట్టుకొని, దాంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనకంటూ మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ గనక ఉంటే, ఆ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి? ఏ ఐడియాలజీస్ మీద బేస్ చేసుకొని ఆ కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఆ ప్రిన్సిపల్స్‌ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ 28లో నెహ్రూ రిపోర్ట్‌ని సబ్మిట్ చేశారనమాట. ఆ రిపోర్ట్ వచ్చేసి ఆగస్ట్ 10థ్ 1928లో ఆహ్, ఆ రిపోర్ట్‌ని సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అన్నారు. సో, దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియన్స్ వాళ్ళంతట వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకోవాలి అని ఒక 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 ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి దిస్ వాస్ ది ఫస్ట్ అటెంప్ట్ టు బిల్డ్ ది కాన్స్టిట్యూషన్. సో, దిస్ ఈస్ హౌ ద కాన్స్టిట్యూషన్‌కి డిమాండ్స్ రావడం స్టార్ట్ అయింది. సో, తర్వాత కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎలాగా కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాలి? ఓకే. అందరూ అనుకున్నారు మాకు కాన్స్టిట్యూషన్ కావాలి. మా ఇండియన్స్‌ని మేమే పరిపాలించుకుంటాము. సో, మాకు మేమే ఒక కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ జేసుకుంటాము అని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ జేశారు. సో, ఇప్పుడు మరి ఈ కాన్స్టిట్యూషన్ అనుకున్నారు. ఒక రిజల్యూషన్ క్రియేట్ చేశారు. ఇలా ఉండాలి. మా మా దేశం మేము ఇలా నడపాలనుకుంటున్నాము. మాకున్న గోల్స్ ఇవి. మాకున్న ఆబ్జెక్టివ్స్ ఇవి. మాకున్న ప్రిన్సిపల్స్ ఇవి అని చెప్పి ఒక నెహ్రూ రిపోర్ట్‌ని సబ్మిట్ చేసుకున్నారు. ఆ టైంలో నేషనల్ కాంగ్రెస్ టైంలో మీటింగ్స్ అన్నీ జరిగినియి. ఓకే. ఐడియా ముందుకు తీసుకెళ్లడం అంతా ఓకే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయాలి. మరి కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ చేసుకున్నారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒక బాడీ లేదా ఇట్స్ అన్ అసెంబ్లీ ఆఫ్ పాపులర్‌లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కంపోజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఆర్ అడాప్టింగ్ ఎ కాన్స్టిట్యూషన్. ఓకే. సో, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాలనుకున్నారో, ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉండాలి అనుకున్నారు. సో, ఫస్ట్ ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉండాలి అనే ఒక ఐడియాని ఫార్వర్డ్ తీసుకెళ్ళింది ఎంఎన్ రాయ్ గారు 1934లో. సో, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అఫీషియల్లీ మాకొక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలి. మేము కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది 1935లో. తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బదులుగా ఓకే. మా ఫ్రీ ఇండియాకి మేము చేసుకునే కాన్స్టిట్యూషన్ అనేది వేరే వాళ్ళ ఇంటర్ఫరెన్స్ లేకుండా మాకు మేమే క్రియేట్ చేసుకుంటాము. బేస్డ్ ఆన్ ద అడల్ట్ ఫ్రాంచైజ్ మీద ఒక అసెంబ్లీలో మేము ఎలక్ట్ చేసుకొని మాకు మేము కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకుంటామని ఒక డిమాండ్‌ని బ్రిటిషర్స్‌కి తీసుకెళ్లడం జరిగింది. సో, ఈ డిమాండ్‌ని 1940లో ఫస్ట్ టైమ్ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దాన్నే ఆగస్ట్ ఆఫర్ అన్నారు. తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ అనే వచ్చింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏం చేశారంటే, ఓకే.
సో, ఓకే. మీరు మీరు కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకోండి. వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత మీరు మీ కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక యాక్సెప్టెన్సీ ఇచ్చింది. బట్ ముస్లిం లీగ్ సెపరేట్ కంట్రీని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. సో, 2 కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అని కూడా డిమాండ్ చేసింది ముస్లిం లీగ్. సో, దానికి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 1946లో మళ్ళీ క్యాబినెట్ మిషన్ ప్రపోజ్ చేసిందనమాట బ్రిటిషర్స్. ఆ క్యాబినెట్ మిషన్‌లో ఎస్పెషల్లీ 3 పర్సన్స్ లార్డ్ పెత్విక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. వీళ్ళు ముగ్గురు ఇండియాకొచ్చారనమాట. బ్రిటిష్ పార్లమెంట్ నుంచి ముగ్గురు ఇండియాకొచ్చారు. వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, ఈ ముస్లిం లీగ్ గానీ మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో డిమాండ్స్ ఏవైతే పెట్టియో మాకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలి, మాకు ఫ్రీ ఇండియా కావాలి. సో, ఈ డిమాండ్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఈ క్యాబినెట్ మిషన్ ఏం చేసిందంటే, ఓకే. యూ కెన్ కీప్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఓకే. మీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ పెట్టుకోండి. మీరు కాన్స్టిట్యూషన్‌ని ప్రిపేర్ చేసుకోండి. కానీ 2 కాన్స్టిట్యూట్ అసెంబ్లీస్ ఏదైతే ఉందో ఆ ఐడియాని మేము రిజెక్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీనే పెట్టుకోండి అని చెప్పింది. దీనికి ముస్లిం లీగ్ సాటిస్ఫై అవ్వల. బట్ ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ పెట్టుకున్న ఒక సెపరేట్ ఎలక్టరేట్ అనే ఒకదాన్ని తీసుకొచ్చింది. సో, ఇప్పుడు ఏదైతే యాక్సెప్టెన్సీ వచ్చింది. సో, ఫస్ట్ కాన్స్టిట్యూట్ ఉండాలి అనుకున్నారు. సో, దానికి ఎలా ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజల్యూషన్ పెట్టుకున్నారు నెహ్రూ రిపోర్ట్ ద్వారా. ఓకే. దిస్ ఈస్ అవర్ గోల్స్. దీస్ ఆర్ అవర్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి తర్వాత దీన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్‌కి. ఓవర్ ఎ టైమ్ బ్రిటిషర్స్ దీన్ని యాక్సెప్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎలా మరి ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి పుట్టిన ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో, దీని యొక్క కాంపోజిషన్ ఏంటి? ఇది ఎలా ఫార్మ్ అయింది? ఎలా కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసిందో చూద్దాం. సో, ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది నవంబర్ 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద ఇది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనకి ఆహ్, లోక్‌సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలాగైతే మనకి స్టేట్‌లో లెజిస్లేచర్ ఎలక్షన్స్ జరుగుతాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలాగైతే జరుగుతాయి. మనం నుంచుంటారు డిఫరెంట్ పార్టీస్ మనం ఎన్నుకుంటాం. సో, అప్పటికి మనకి సిస్టమ్ అనేది మనకి ఇండియాలోకి ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ రాకముందు బ్రిటిషర్స్ పరిపాలించారు. సో, ఆ టైంలో మనం కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకోవడానికి కూడా సేమ్ అప్పుడేం చేశారంటే ఎలక్షన్స్‌ని ఎన్నుకొని అందులోకి కొంత పర్సన్స్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలోకి వెళ్లి వాళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేయడానికి సీట్స్‌ని అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాగైతే మనకి ఒక కాన్స్టిట్యుయెన్సీని బేస్ చేసుకొని సీట్స్ ఉంటాయో, అప్పుడు ఒక సీట్ ప్రతి మిలియన్ పాపులేషన్‌కి ఒక పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈ సీట్స్ అలొకేషన్ గూడా సెపరేట్ ఎలక్టరేట్ అనేది ప్లేస్ చేశారు. ముస్లిమ్స్‌కి, సిఖ్స్‌కి అండ్ జనరల్‌కి సెపరేట్ ఎలక్టరేట్స్ మీన్స్ ఆ పర్టిక్యులర్ ముస్లిం పాపులేషన్‌లో ఓన్లీ ఆ ముస్లిం లీడర్ ఓన్లీ నుంచొనేవాళ్ళు. ఈవెన్ పర్టిక్యులర్ సిక్ పర్సనే నుంచొనేవాళ్ళు. అండ్ జనరల్ కేటగరీ జనరల్. అలాగా ఎవ్రీ మిలియన్ పాపులేషన్‌కి ఒక సీట్‌ని ప్లేస్ చేయడం జరిగింది. So that the representatives of each community were to be elected by the members of that community in the provincial legislative assembly. And voting అనేది proportional representation by means of single transferable vote. యాక్చువల్లీ ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటది. ఈ నెక్స్ట్ మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడు నేర్చుకునే ఫర్దర్ క్లాసెస్‌లో ఈ టైప్ ఆఫ్ ఓటింగ్ మెథడ్స్ మనం అక్కడ డిస్కస్ చేస్తాము. సో, ఇది చూడండి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ ద్వారా ఆహ్, ఓటింగ్ అనేది జరిగింది. అండ్ ఆల్సో అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్న టైంలో ఎస్పెషల్లీ ప్రిన్స్‌లీ స్టేట్స్ ఉన్నాయి. ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్ నుంచి మాత్రం పర్సన్స్‌ని నామినేట్ చేశారనమాట కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఓకే. మా ప్రిన్స్‌లీ స్టేట్ నుంచి మైసూర్ ఇస్ వన్ ప్రిన్స్‌లీ స్టేట్. హైదరాబాద్ ఇస్ వన్ ప్రిన్స్‌లీ స్టేట్. సో, ఆ టైంలో అక్కడున్న వాళ్ళు ఒక పర్సన్స్‌ని నామినేట్ చేసి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలోకి పంపించడం జరిగింది. ఇలాగా ప్రతి మిలియన్ పాపులేషన్ నుంచి, సెపరేట్ ఎలక్టరేట్స్ నుంచి, ప్రిన్స్‌లీ స్టేట్స్ నుంచి కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే మన ప్రతి స్టేట్ నుంచి, ప్రతి కాన్స్టిట్యూయెంట్ నుంచి ఎలాగైతే ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి లోక్‌సభలో ఎళ్లి కూర్చొని మన పాలిసీస్‌ని క్రియేట్ చేస్తామో, సిమిలర్‌లీ ఇలా పార్ట్‌లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్‌లీ నామినేటెడ్ మెంబర్స్‌తో
మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది రెడీ అయింది. సో దిస్ ఇస్ సో అవర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఈస్ పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ. And also, moreover, the members were to be indirectly elected by the members of the provincial assemblies, who themselves were elected on a limited franchise. ఈ పర్టికులర్ పర్సన్స్ ని కూడా మనకి ఎలక్షన్స్ పెట్టినట్టు జరగలేదు. దిస్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. అప్పటికే మన బ్రిటిషర్స్ ఉన్న టైంకే కొన్ని ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఉన్నాయి. సి చెన్నై ఇస్ వన్ ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎట్ దట్ టైమ్. కోల్కతా, ముంబై, బాంబే, సో ఇట్లా కొన్ని ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో, అప్పుడు ఆ ప్రావిన్షియల్ అసెంబ్లీస్ కూడా విత్ లిమిటెడ్ ఫ్రాంచైజ్తో ఎన్నుకోబడిన ఆ ప్రావిన్షియల్ అసెంబ్లీ మెంబర్స్ కలిసి కొంతమందిని ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ఎన్నుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ ఎలక్షన్ హ్యాపెన్. సో ఇలాగా మనకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. ఈ కా ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్ అనేది జులై అండ్ ఆగస్ట్ 1946లో జరిగింది. అండ్ 296 సీట్స్‌కి గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 208 సీట్స్ గెలిచింది. అండ్ ముస్లిం లీగ్ 73 సీట్స్ గెలుచుకుంది. చిన్న గ్రూప్స్, ఇండిపెండెంట్ ఒక 15 సీట్స్ వరకు గెలిచారనమాట. హవెవర్ ద 93 seats allotted to the princely states were not filled as they decided to stay away from the Constituent Assembly. So this is obvious. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రిన్స్లీ స్టేట్స్ రన్ అవ్వాలనుకుంటారు కానీ ఇట్లా ఒక డెమోక్రసీ గవర్నమెంట్ వస్తుంది, ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసి మాకు మేమే ఎన్నుకుంటాము, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము అని ఒక ఐడియాలజీకి అఫ్ కోర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేది ఆపోజిషన్ గానే ఉండి చాలా వరకు ఆ సీట్స్ అనేవి ఫిల్ అవ్వలేం. సో ఆల్దో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది డైరెక్ట్లీ పీపుల్ ద్వారా ఎన్నుకోబడకపోయినా కానీ ఈ అసెంబ్లీలో చాలా వరకు ఇండియన్ సెక్షన్‌లో ఉన్న అందరిని రిప్రజెంట్ చేసే విధంగా హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్ గానీ, క్రిస్టియన్స్ గానీ, ఎస్సీ, ఎస్టీస్ ఇంక్లూడింగ్ వుమెన్ అందరూ రిప్రజెంట్ అయ్యే విధంగా మన ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది మన కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయడానికి రెడీ అయిందనమాట. ఈ అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గూడా ఉన్నారు. ఎక్సెప్ట్ మహాత్మా గాంధీ అండ్ జిన్నా. సో కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. సో ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ ఏసేటప్పుడు ద మెంబర్స్ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అని చెప్పి ట్రాప్ జేయడానికి దిస్ మహాత్మా గాంధీ అండ్ జిన్నా గూడా ప్లేస్ చేస్తారు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మహాత్మా గాంధీ అండ్ జిన్నా వాస్ నాట్ దేర్ ఇన్ ది అసెంబ్లీ. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. సో మన కాన్స్టిట్యూషన్‌ని తయారు జేయడానికి అందరూ వచ్చి ఇలా ఎన్నుకోబడిన వచ్చిన వాళ్ళందరూ ఇలా అప్పుడు అసెంబ్లీలో కూర్చున్నారనమాట. సో వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. సో మరి ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఆహ్, మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అయితే వచ్చేసింది. మరి వచ్చిన ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఎలా జరిగింది? ఎలా అక్కడున్న వాళ్ళందరూ ఫస్ట్ మీటింగ్ ఎలా జరుపుకున్నారు? తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారు? ఇందులో ఉన్న ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా మన కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? మనం వేరే వేరే కంట్రీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మన కాన్స్టిట్యూషన్‌లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేశాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. డెఫినెట్‌లీ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఏవైతే మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్న చాలా చాలా థింగ్స్ అన్నీ గూడా మనకి ఎంతో మన పాస్ట్ జనరేషన్స్ వాళ్ళు ఆహ్, పోరాడి తెచ్చుకున్న హక్కులనమాట. మనం ఈరోజు చాలా పీస్‌ఫుల్‌గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానియండి, ఆహ్ చాలా చాలా మనం ఫండమెంటల్ రైట్స్ అన్నీ గూడా మనం చాలా బికాస్ ఆఫ్ థిస్ థాంక్స్ టు దిస్ కాన్స్టిట్యూషన్ మనం అందుకే వీటన్నిటిని మనం రైట్ టు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రైట్ టు లైఫ్ అవ్వచ్చు. సో, మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన చాలా రైట్స్ ఉన్నాయి. సో, ఇది ప్రతి సిటిజన్ తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్. సో, ఇవన్నీ ఎలా వచ్చినాయని తెలుసుకోవడం అనేది మన బాధ్యత. సో, కాబట్టి నెక్స్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇప్పటి వరకు చెప్పిన ఫస్ట్ క్లాస్ అండ్ ఈ క్లాస్ మంచిగా రివైజ్ చేసుకోండి. ఆహ్, అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.